మార్నింగ్ టైమ్ స్టోరీస్. హాస్టల్ కష్టాలు. ఎండలు మండిపోతున్నాయి. హాస్టల్లో నీళ్లు రావడం లేదు. బకెట్లు పట్టుకొని కీర్తి, వర్ష ట్యాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. 10,000 రెంట్ తీసుకుంటారు, కానీ కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు రావడం లేదు. వర్ష, టైం అయిపోతుంది, ఆఫీస్లో బాస్ తిడతాడు. అవును కీర్తి, రాత్రి వైఫై పని చేయలేదు, ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోయింది. ఈ శాంతమ్మ గారికి చెప్తే మళ్ళీ తిడుతుంది. అప్పుడే సితార, ఆరావళి, మైనా కూడా అక్కడికి వస్తారు. అందరి ముఖాల్లోనూ నీరసం, కోపం కనిపిస్తాయి. శాంతమ్మ శకుంతల ఎదుట ఫిర్యాదు. అమ్మాయిలందరూ కలిసి శాంతమ్మ దగ్గరకు వెళ్తారు. శాంతమ్మ తన కోడలు శకుంతలతో కలిసి లెక్కలు చూసుకుంటూ ఉంటుంది. శాంతమ్మ గారు, బావిలో నీళ్లు లేవు, ట్యాంకర్ వేయించమని అడిగితే పట్టించుకోరు, పైపే లేదు, ఫుడ్ కూడా ఈ ఎండకి పాడైపోతుంది, మేము ఎలా ఉండాలి? తీక్షణంగా చూస్తూ, చూడమ్మా సితారా, బయట ఎండలు ఎలా ఉన్నాయో తెలుసుగా, ఎక్కడా నీళ్లు లేవు. 10,000 కడుతున్నామంటే అన్ని సౌకర్యాలు కావాలంటే ఎలా? ఇష్టం లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అవును, మా దగ్గర ఉన్నవే తక్కువ రూల్స్. ఒక్క రూమ్కి ఒక్కరే ఉండాలి, పర్మిషన్ లేనిదే ఎవరిని రానివ్వము. ఇన్ని కండిషన్లు పెట్టిందే డిసిప్లైన్ కోసం. వైఫై లేకపోతే నెట్ ప్యాక్ వేయించుకోండి. అమ్మాయిలు నిరాశగా వెళ్ళిపోయాక రాఘవయ్య నెమ్మదిగా అక్కడికి వస్తాడు. ఏవమ్మా శాంతమ్మ, అమ్మాయిలంతగా బ్రతిమిలాడుతున్నారు కదా, పాపం వాళ్ళంతా చిన్న చిన్న దోగలు చేసేవాళ్ళు. నీళ్లు లేకపోతే ఆఫీస్కి ఎలా వెళ్తారు? వైఫై పోతే వర్క్ ఎలా చేసుకుంటారు? కాస్త ఆలోచించు. శకుంతల అడ్డంగా వచ్చి, మీరు మధ్యలో రావద్దు, వీళ్ళకి కాస్త సడలింపు ఇస్తే నెత్తికెక్కి కూర్చుంటారు. 10,000 ఇచ్చి 100 సౌకర్యాలు అడుగుతున్నారు. చూడు రాఘవయ్య, నీకు తెలియనివి మాకు నేర్పకు. బిజినెస్ అంటే ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో. రాఘవయ్య నిట్టూరుస్తూ అమ్మాయిల వైపు జాలిగా చూసి ఏమీ చేయలేక లోపలికి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం సమయం. బయట ఎండ మండిపోతూ ఉంది. అందరూ తలస్నానాలు చేసి అతి కష్టం మీద రెడీ అయ్యి తమ గదుల్లో ల్యాప్టాప్లు పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా ఫ్యాన్ ఆగిపోతుంది. వైఫై, లైట్లు ఆరిపోతాయి. ఒక్కొక్కరుగా గదుల నుండి బయటికి వస్తారు. ఛా, ఇప్పుడే క్లయింట్ కాల్ కనెక్ట్ అయింది, సరిగ్గా అప్పుడే కరెంటు పోవాలా? అసలే వైఫై సిగ్నల్ వీక్ అనుకుంటే ఇప్పుడు అసలుకే పోయింది. నా పరిస్థితి ఇంకా దారుణం కీర్తి. సేవ్ చేయకముందే సిస్టమ్ ఆగిపోయింది. ఈ హాస్టల్లో కనీసం ఇన్వర్టర్ కూడా లేదు. ఉంది వర్ష, కానీ దానికి కూడా ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయి ఉంటారు. 10,000 రెంట్ కడుతున్నాం, సౌకర్యాలు మాత్రం 0. ఈ ఉక్కపోతకి గదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. ఆరావళి, నీ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయి ప్లీజ్. నా ఫోన్లో కూడా సిగ్నల్ రావడం లేదు మైనా. అసలు ఈ ఏరియాలో టవర్స్ కూడా ఎండకి అలసిపోయినట్టున్నాయి. అమ్మాయిలందరూ హార్లో కూర్చొని విసుక్కుంటూ ఉండగా రాఘవయ్య నెమ్మదిగా అటూ ఇటూ చూస్తూ వాళ్ళ దగ్గరకు వస్తాడు. అమ్మాయిలు, ఏమనుకోకండి, కరెంట్ రావడానికి మరో 2 గంటలు పడుతుందట. మీరే కొంచెం సర్దుకోవాలి తల్లి. సర్దుకోవడానికి ఇది ఒకరోజు సమస్య కాదు కదా అంకుల్, రోజు ఇదే పరిస్థితి. రాఘవయ్య జేబులో నుంచి ఒక చిన్న వైఫై మోడెం తీస్తూ, ఇదిగోండి, నా దగ్గర ఒక మోడెం ఉంది. ఇది ఫుల్ ఛార్జింగ్లో ఉంది. అందరూ కలిసి ఏదో ఒక రూమ్లో కూర్చోండి. దీనికి అందరి సిస్టమ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికీ తెలియకుండా వాడుకోండి. థ్యాంక్ యూ అంకుల్, మీరైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారు. శాంతమ్మ గారికి తెలిస్తే మళ్ళీ గొడవ చేస్తారు కదా. ఆమెకి తెలియకుండా నేను చూసుకుంటానులే. త్వరగా వెళ్ళి మీ పనులు పూర్తి చేసుకోండి. అమ్మాయిలందరూ కలిసి సితారా రూమ్లో కూర్చొని ఆ మోడెం సహాయంతో పని మొదలు పెడతారు. మధ్యాహ్నం 1 గంట అయింది. ఆకలితో అందరూ ప్లేట్లు పట్టుకొని డైనింగ్ హాల్కి వస్తారు. అక్కడ మెనూ చూసి అందరి ముఖాలు మారిపోతాయి. సితార పప్పు వైపు చూస్తూ, ఏంటి శాంతమ్మ గారు, ఈరోజు కూడా పప్పుచారు ఫ్రైయేనా? వారం నుంచి ఇదే తింటున్నాం. ఎండాకాలం కదా సితారా, మసాలాలు తింటే ఒంటికి పడదు, అందుకే చలవ చేస్తుందని పప్పుచారు చేయించాను. మైనా అన్నం వడ్డిస్తూ, చలువ సంగతి పక్కన పెట్టండి, ఈ ఫ్రై ఏంటి ఇంత చల్లగా ఉంది? నిన్న రాత్రి మిగిలిపోయిన కూరని ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ వేడి చేసి ఇస్తున్నారా ఏంటి? అలాంటివేవి లేవు మైనా, కూరగాయలు దొరకడమే కష్టంగా ఉంది. ఉన్నదానితో తృప్తిగా తినడం నేర్చుకోండి.
తృప్తిగా తినడానికి ఇది మేము ఫ్రీగా ఉండడం లేదు కదా శకుంతల గారు. నెలకి 10,000 కడుతున్నాం. కనీసం వేడి వేడి అన్నం, తాజా కూర కూడా ఆశించకూడదా? ఎక్కువ మాట్లాడితే అంతే. నచ్చితే తినండి, లేకపోతే బయట కొనుక్కోండి. రాఘవయ్య దూరం నుంచి ఇదంతా చూస్తూ నిస్సహాయంగా నిలబడతాడు. అన్నం సరిగ్గా లేకపోవడంతో సితార, మైనా, కీర్తి, వర్ష, ఆరావళి అందరూ కోపంగా ప్లేట్లు వదిలేసి లేచి నిలబడతారు. ఏంటే వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతున్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలియదా? అవునమ్మా, వీళ్ళకి గారాబం ఎక్కువైపోయింది. 10,000 రెంట్ కడుతున్నామనే అహంకారం చూపిస్తున్నారు. అహంకారం కాదు శకుంతల గారు, ఆకలి. ఈ ఎండలకి పాచికూరలు తినలేక వెళ్తున్నాం. పదండి వెళ్దాం. అమ్మాయిలందరూ బయట వెళ్ళిపోయాక శకుంతల తన భర్త రాఘవయ్య మీద పడుతుంది. ఏమండి, మీరు వాళ్ళకి ఎక్కువ చనువు ఇస్తున్నారు. ఆ మోడం ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం నేను చూశాను. అందుకే మన నెత్తికెక్కి కూర్చుంటున్నారు. అవును బాబు, అల్లుడు గారు, మా అమ్మాయి చెప్పేది వినండి. వాళ్ళ మీద అతి ప్రేమ చూపించకండి. మన మాట వినకుండా పోతారు. రాఘవయ్య విసుగ్గా, నేనేం తప్పు చేయలేదమ్మా. వాళ్ళు పడే ఇబ్బందులు చూసి సాయం చేయాలనిపించింది. శకుంతల, నువ్వు నీ తల్లి కలిసి వాళ్ళని మనుషుల్లా కూడా చూడటం లేదు. మీరు మారేలా లేరు. అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు. ఆకలితో ఉన్న అమ్మాయిలందరూ దగ్గరలోని ఒక చిన్న హోటల్కి వెళ్ళి పక్క పక్క టేబుల్స్ మీద కూర్చుంటారు. అక్కడ రాజు, శ్రీను అనే 2 అబ్బాయిలు తమలో తాము మాట్లాడుకోవడం వీళ్లకు వినిపిస్తుంది. రే శ్రీను, మన అదృష్టం బావుండి ఈ పావని హాస్టల్ దొరికిందిరా. అవునరా, ఆ సురేష్ మనలాంటి కుర్రోడే కాబట్టి మన కష్టాలు తెలుసు. టైంకి ఫుడ్డు, ఫుల్ స్పీడ్ వైఫై, అసలు కరెంట్ ప్రాబ్లమే లేదు. ఈ రోజుల్లో ఇంత తక్కువకి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఇది విన్న సితార మిగిలిన అమ్మాయిల వైపు చూసి, మనం 10,000 కట్టి నరకం చూస్తున్నాం, వీళ్ళు 5,000కి ఇంత హ్యాపీగా ఉన్నారేంటి అని అంటుంది. వెంటనే సితార ధైర్యం చేసి అబ్బాయిల దగ్గరకు వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటున్న ఆ పావని హాస్టల్ ఎక్కడుందో చెప్పగలరా? మేము కూడా హాస్టల్ కష్టాల్లోనే ఉన్నాం. రాజు ఆశ్చర్యంగా, అయ్యో, అది బాయ్స్ హాస్టల్ అండి. మీకక్కడ పర్మిషన్ ఉండదు కదా? పర్వాలేదు, మాకు ఆ మెయింటెనెన్స్ చేసే సురేష్ గారి అడ్రస్ కావాలి. మేమే అతనితో మాట్లాడతాం. సరేనండి, ఇక్కడికి 2 వీధుల అవతలే ఉంటుంది. సురేష్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఇదిగోండి అడ్రస్. ఆ అడ్రస్ పట్టుకొని సితార, మైనా, కీర్తి, వర్ష, ఆరావళి అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు. పావని హాస్టల్ బోర్డు కనిపించగానే అక్కడికి చేరుకుంటారు. అంతమంది అమ్మాయిలు ఒక్కసారిగా బాయ్స్ హాస్టల్ గేటు దగ్గరకు వచ్చేసరికి లోపలున్న కుర్రాళ్లంతా కిటికీలో నుంచి వింతగా చూడ్డం మొదలు పెడతారు. సురేష్ కంగారుగా బయటకొస్తాడు. ఎవరండి మీరు? ఇది బాయ్స్ హాస్టల్ అండి. ఇక్కడికి ఆడవాళ్ళకి అసలు అనుమతి లేదు. ఏమన్నా కావాలా? మేము ఇక్కడ ఉండడానికి రాలేదు సురేష్ గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి, ఏంటి విషయం? అమ్మాయిలు తమ హాస్టల్ కష్టాలన్నీ ఏ కరువు పెడతారు. వాటర్ ప్రాబ్లం, వైఫై కట్స్, ఆ పాచి భోజనం గురించి చెప్తారు. చూడండి సురేష్ గారు, మీరు దయచేసి మా కోసం ఒక లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేయండి. మేమందరం అక్కడికే వచ్చేస్తాం. అక్కడ ఒక్కొక్క రూమ్కి 10,000 కడుతున్నాం. పైగా ఒక్కరే ఉండాలనే పిచ్చి రూల్స్. మీరు మా కోసం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు కదా? సురేష్ కొంచెం సేపు ఆలోచనలో పడతాడు. నేనొకసారి మీ హాస్టల్ వాళ్ళతో మాట్లాడి చూస్తానండి. సమస్య పరిష్కారం అవుతుందేమో. అక్కడ మాట్లాడి ప్రయోజనం లేదు సురేష్ గారు. రాఘవయ్య అంకుల్ ఒక్కరే మంచివారు. ఆయన భార్య శకుంతల గయ్యాలి. ఇక ఆమె తల్లి శాంతమ్మ అయితే ఆ ముసల్ది ఇంకా గయ్యాలి. వాళ్ళు అస్సలు వినరు. సరే, అయితే మీ ఫోన్ నంబర్లు ఇచ్చి వెళ్ళండి. నేను దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. ఖచ్చితంగా మీకు సాయం చేస్తాను. అమ్మాయిలు తమ నెంబర్లు సురేష్కి ఇచ్చి ఒక చిన్న ఆశతో అక్కడి నుంచి బయలుదేరుతారు. మరుసటి రోజు ఉదయం సురేష్ నేరుగా ఆ లేడీస్ హాస్టల్ వద్దకు వెళ్తాడు. అక్కడ రాఘవయ్య గేట్ దగ్గర మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపిస్తారు. సురేష్ ఆయనని పలకరిస్తాడు. నమస్కారం అండి, నా పేరు సురేష్. పక్కనే బాయ్స్ హాస్టల్ రన్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మాట్లాడదామని వచ్చాను. అవును బాబు, నాకు తెలుసు. మా అత్తగారు శాంతమ్మ, నా భార్య శకుంతల వినే రకం కాదు. వాళ్లకు డబ్బు మీదే ధ్యాస తప్ప అమ్మాయిల కష్టాలు పట్టవు. అయితే ఒక పని చేయండి, ఈ హాస్టల్ బాధ్యతలు నాకు అప్పగించండి. నేను దీన్ని కూడా మేనేజ్ చేస్తాను. వాళ్లకు రావాల్సిన లాభం వాళ్లకు వచ్చేలా చూస్తాను. అది అసాధ్యం బాబు. ఈ స్థలం వాళ్ళు సొంతంగా కొనుక్కొని కట్టినది. ఎవరికిచ్చే ప్రసక్తి లేదు. నాకు ఏదో ఒకటి చేయాలనుంది కానీ
వాళ్ళ ముందు నా మాట సాగదు. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సితార తన గది కిటికీలో నుంచి గమనిస్తుంది. సురేష్ అక్కడి నుంచి వెనుతిరుగుతాడు. సరిగ్గా అదే సమయంలో శకుంతల హాల్లోకి వస్తుంది. రాఘవయ్య లోపలికి రాగానే శకుంతల అనుమానంగా అడుగుతుంది, ఎవరండి అతను? ఇందాకటి నుంచి మీతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు. రాఘవయ్య ఏదో చెప్పబోతూ ఉండగా సరిగ్గా అప్పుడే ఆయన ఫోన్ మోగుతుంది. అది సితారా కాల్. రాఘవయ్య పక్కకు వెళ్ళి ఫోన్ ఎత్తుతాడు. సితార మెల్లగా, అంకుల్, నేను సితారను. శకుంతల గారు ఆ వచ్చిన వ్యక్తి గురించి ఖచ్చితంగా అడుగుతారు. మీరు కంగారు పడకుండా నేను చెప్పింది చెప్పండి. అతను ఒక పోలీస్ ఆఫీసర్ అని, ఇక్కడ ఫుడ్ బాలేదని ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పండి. రేపు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా వస్తారంట, సిద్ధంగా ఉండమన్నారని భయపెట్టండి. రాఘవయ్య నవ్వుకుంటూ సరేనమ్మా, అలాగే చెప్తాను. ఫోన్ కట్ చేసి రాఘవయ్య గంభీరంగా శకుంతల దగ్గరకు వెళ్తాడు. శకుంతల, వచ్చిన అతను ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్. మన హాస్టల్లో ఫుడ్ బాలేదని, నీళ్లు రావడం లేదని ఎవరో పై అధికారులకు కంప్లైంట్ చేశారట. రేపు ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి రేటింగ్ ఇస్తారట. ఏమాత్రం తేడా వచ్చినా హాస్టల్ సీజ్ చేసి మనల్ని లోపల వేస్తారట. ఆ మాట వినగానే శకుంతల గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. వామ్మో, ఎవరింత పని చేశారు? ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను, ఒక్కొక్కరిని నిలదీస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు వెళ్ళి నువ్వెవరైనా తిట్టావంటే ఆల్రెడీ నిఘాలో ఉన్న నీ మీద మరిన్ని కేసులు పెట్టి బొక్కలో తోస్తారు, జాగ్రత్త. హాస్టల్ లైసెన్స్ రద్దయితే మన పరువు పోతుంది. అందుకే రేపటినుంచి బుద్ధిగా ఉండు. చెప్పింది నిజమే, పోలీసులు వస్తే తట్టుకోలేం. అందుకే రేపటి నుండి ఫుడ్ తాజాది ఉండాలి, నీళ్లు సమయానికి రావాలి, వైఫై కట్ అవ్వకూడదు, అవసరమైతే ఇన్వర్టర్ రిపేర్ చేయించు, అమ్మాయిలకు ఏ లోటు రాకుండా చూసుకో, లేదంటే జైలు లెక్క పెట్టాల్సొస్తుంది. మరుసటి రోజు నుంచి హాస్టల్లో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఉదయాన్నే ట్యాంక్ నిండా నీళ్లుంటున్నాయి. డైనింగ్ టేబుల్ మీద వేడి అన్నం, రకరకాల కూరలు కనిపిస్తున్నాయి. చూసారా, ఈరోజు పప్పుచారుతో పాటు వేడి ఆవకాయ, పెరుగు కూడా ఉన్నాయి. ఇదేం మ్యాజిక్! అవును మైనా, వైఫై స్పీడ్ కూడా పెరిగింది. రాత్రి కరెంటు పోతే వెంటనే ఇన్వర్టర్ ఆన్ అయ్యింది. సితారా, ఇదంతా నీ ప్లానే కదా? శకుంతల గారు మనల్ని చూసి నవ్వుతూ పలకరిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అమ్మాయిలందరూ వారం రోజుల పాటు ఎంతో తృప్తిగా భోజనం చేస్తారు. అన్ని సౌకర్యాలు ఉండడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా ఆఫీసులకు వెళ్ళి సాయంత్రం సంతోషంగా హాస్టల్కి తిరిగి వస్తూ ఉంటారు. వారం రోజులు గడిచిపోయాయి. హాస్టల్లో సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. కానీ రాఘవయ్య చెప్పిన ఆ పోలీస్ ఆఫీసర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ మళ్ళీ అటువైపు రాలేదు. దీంతో శకుంతల మెల్లగా తన పాత గయ్యాళితనాన్ని బయటకు తీయడం మొదలుపెట్టింది. హాల్లో రాఘవయ్య కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా శకుంతల ఆయన దగ్గరకు వచ్చి నిలబడింది. ఏవండి, వారం రోజులు దాటిపోయింది. ఆ రోజు ఎవరో వస్తారన్నారు, వీళ్ళని లోపల వేస్తానన్నారు. మరి ఒక్క పురుగు కూడా ఇటువైపు రాలేదేంటి? మీరు నన్ను భయపెట్టడానికి అబద్ధం చెప్పలేదు కదా? రాఘవయ్య కంగారు పడుతూ, అదేం లేదు శకుంతల, వాళ్ళెప్పుడు వస్తారో చెప్పి వస్తారా ఏంటి? నిఘా వేసి ఉంచుతారు. అందుకే నేను జాగ్రత్త ఉండమంటున్నాను. నాకేమో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఈ అమ్మాయిలు కూడా మరి ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు. వాళ్లకు మళ్ళీ చుక్కలు చూపించే రోజు దగ్గర పడింది. శకుంతల అలా మాట్లాడుతూ ఉండగానే సితార ఆఫీస్ నుండి తిరిగి వచ్చి అక్కడే నిలబడి అంతా వింటుంది. మెల్లగా నవ్వుకుంటూ లోపలికి వచ్చి శకుంతల కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతుంది. ఏంటి ఆంటీ గారు, ఎవ్వరు రాలేదని అంత తొందర పడిపోతున్నారు? ఖచ్చితంగా మీకు రోజులు దగ్గర పడ్డాయి. అయితే అవి మంచి రోజులా లేక మీకు కష్టాలు తెచ్చే చెడు రోజులా అనేది మీకే త్వరలో తెలుస్తుంది. శకుంతల కంగారుగా, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నాకేం రోజులు దగ్గర పడడం ఏంటి? సితార గంభీరంగా, ప్రభుత్వ అధికారులంటే అలానే ఉంటారంటే వారం రోజులు గమనిస్తారు, అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్గా వచ్చి షాక్ ఇస్తారు. మీరు మళ్ళీ పాత బుద్ధులు చూపిస్తే ఈసారి నోటీసులు కాదు, నేరుగా తాళాలే పడతాయి, జాగ్రత్త అని చెప్పి చిరునవ్వుతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాట వినగానే శకుంతల వెన్నులో వణుకు పుడుతుంది. సితార అంత నమ్మకంగా చెప్పేసరికి ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భయం ఆమెను ఆవహిస్తుంది. ఆ రాత్రి శకుంతలకు నిద్ర పట్టదు. సితార అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతూ తన తల్లి శాంతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆ సితార అన్న మాటలు చూస్తుంటే నాకేదో భయంగా ఉందే. నిజంగానే ఆఫీసర్లు వస్తారా? ఈ హాస్టల్ పోతే మనకి ఆదాయం ఆగిపోతుంది కదా. నువ్వు
భయపడకు శకుంతల, రేపు ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. మన సొంత స్థలం, మనల్ని ఎవరేం చేస్తారు? కానీ శకుంతల మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. శకుంతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత సితార నవ్వుకుంటూ తమ గదిలోకి వెళ్తుంది. తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. సితార తనలో తను, ఆంటీ గారు ఇన్నాళ్ళు మమ్మల్ని నరకం చూపించారు కదా, ఇప్పుడు ఆ భయం రుచి చూడండి. సురేష్ కేవలం అడ్రస్ కనుక్కోవడానికే వచ్చాడు, కానీ మీరు అతన్ని పోలీస్ అనుకుని వణికిపోతున్నారు. ఈ ఒక్క అబద్ధం మా అందరి జీవితాల్లో ఎంత మార్పు తెచ్చిందో చూసారా? ఆమె హాయిగా నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నమవుతుంది. బయట హాల్లో శకుంతల ఒంటరిగా కూర్చొని ఉంటుంది. సితార అన్న రోజులు దగ్గర పడ్డాయి అనే మాట ఆమె మెదడులో పదే పదే మారుమోగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఎదురు తిరిగిన శకుంతల ఇప్పుడు తన నీడను చూసి తనే భయపడి పరిస్థితికి వచ్చింది. శకుంతల తనలో తాను, నిజంగానే సితార చెప్పినట్టు అధికారులు వస్తే హాస్టల్ సీజ్ చేస్తే నా పరువు ఏమవుతుంది? గయ్యాలి అని పేరున్నా పర్లేదు, కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం నా వల్ల కాదు. ఆ ముసలి తల్లి మాట విని అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి పెద్ద తప్పు చేశానా? ఆమెలో తొలిసారిగా ఒక రకమైన పశ్చాత్తాపం, అంతకంటే ఎక్కువ భయం మొదలవుతుంది. ఆ రాత్రి ఆమె సరిగ్గా నిద్రపోదు. కలలో కూడా పోలీసులు వచ్చి తనను తీసుకువెళ్తున్నట్టు భ్రమపడుతుంది. తెల్లవారుజామునే శకుంతల లేచి అమ్మాయిల కంటే ముందే వంటగదిలోకి వెళ్తుంది. పని మనిషిని పిలిచి, ఈరోజు అందరికీ తాజా పళ్ళతో జ్యూస్ కూడా ఇవ్వు, ఎవరూ కంప్లైంట్ చేయకూడదు అని ఆర్డర్ వేస్తుంది. రాఘవయ్య ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి శకుంతల, ఇంత పొద్దున్నే హడావిడి చేస్తున్నావు? ఏం లేదండి, అమ్మాయిలు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు నీరసంగా ఉండకూడదు కదా, అందుకే. శకుంతల గొంతులో ఉన్న ఆ వినయం చూసి రాఘవయ్యకు సితార ప్లాన్ ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో అర్థమవుతుంది. హాస్టల్లో అమ్మాయిలందరూ ఎంతో సంతోషంగా తమ పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ శకుంతల మాత్రం ప్రతి నిమిషం గేటు వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఏ క్షణాన ఆ పోలీస్ ఆఫీసర్ సురేష్ మళ్ళీ వస్తాడో అని ఆమె వణికిపోతూ ఉంటుంది. సితార వేసిన ఒక చిన్న అబద్ధం ఆ హాస్టల్ రూపురేఖల్నే మార్చేసింది. సితార వేసిన ప్లాన్ వల్ల శకుంతల భయంతో వణికిపోతుంది. ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు హాస్టల్ సీజ్ చేస్తారో అని ప్రతి నిమిషం గేటు వైపు చూస్తూ గడుపుతుంది. కానీ శాంతమ్మ మాత్రం లోపల రగిలిపోతుంది. ఏమే శకుంతల, ఆ పిల్లేదో భయపెట్టగానే అంతలా వణికిపోతే ఎలా? మన సొంత స్థలం, మనల్ని ఎవడు ఖాళీ చేయిస్తాడు? రేపు ఆ సురేష్ గాడు మళ్ళీ కనిపిస్తే వాడి అడ్రస్ ఏంటో కనుక్కో, నేనే వెళ్ళి అడిగి వస్తాను. వద్దమ్మా, వాడు పోలీస్ ఆఫీసర్ అని రాఘవయ్య గారు చెప్పారు. మనం అనవసరంగా వెళ్తే లోపల వేస్తారు. ఇప్పటికే ఇన్వర్టర్ రిపేర్ చేయించాను, భోజనం కూడా బానే పెడుతున్నాను. ఇదిలా ఉండగా హాస్టల్ అమ్మాయిలందరూ సితార గదిలో చేరి నవ్వుకుంటున్నారు. సితార, నీ ఐడియా అద్దరిపోయింది. శకుంతల గారి ముఖంలో గయ్యాలితనం పోయి భయం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనల్ని ఏడిపించిన దానికి సరిగ్గా జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేమైనా వాళ్ళు నిజంగా మన కష్టాలు అర్థం చేసుకునేలా చేయాలి. ఈలోపు సురేష్ గారికి నిజం చెప్పి మన వైపు తిప్పుకోవాలి. మరుసటి రోజు సురేష్ దగ్గరికి వెళ్తారు. సురేష్ వాళ్ళని చూడగానే కంగారు పడ్డాడు. ఏమైందండి? హాస్టల్లో మళ్ళీ సమస్యలొచ్చాయా? ఆ రాఘవయ్య గారు నా మాట వినలేదు కదా? సితార నవ్వుతూ, లేదు సురేష్ గారు, మీ పేరు చెప్పి మేమొక చిన్న అబద్ధం చెప్పాం. మిమ్మల్ని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అని వాళ్ళని నమ్మించాం. అందుకే ఇప్పుడు హాస్టల్ అంతా బాగుంది. సురేష్ ఆశ్చర్యంగా, ఏంటి, నన్ను పోలీస్ ఆఫీసర్ని చేశారా? ఇది తెలిస్తే వాళ్ళు నా మీద కేసు పెడతారు కదా? ప్లీజ్ సురేష్ గారు, ఒక్క వారం రోజులు అలాగే నటించండి. మాకు గతి లేక ఇలా చేశాం. రాఘవయ్య అంకుల్ కూడా మాకు సాయం చేస్తున్నారు. సురేష్ మొదట భయపడినా అమ్మాయిల కష్టాలు తెలిసి సరేనన్నాడు. సరిగ్గా అదే సమయంలో శాంతమ్మ, శకుంతల చాటుగా వచ్చి ఇదంతా వినేశారు. శాంతమ్మ కోపంతో ఊగిపోతూ, చూసావా శకుంతల, ఇదంతా ఈ పీనుగుల డ్రామా. వాడు పోలీస్ కాదు, పక్కా లోఫర్గాడు. మనల్ని ఇంతకాలం వెర్రివాళ్ళం చేసి ఆడిస్తారా? పద, ఇప్పుడే వాళ్ళ సంగతి తేలుద్దాం. శాంతమ్మ, శకుంతల ఒక్కసారి బయటకి వచ్చి పెద్ద గొడవ మొదలుపెట్టారు. ఏంటే సితారా, మమ్మల్ని భయపెట్టి ఆడిస్తావా? నీకు ఎంత ధైర్యం?
ఇప్పుడే మీ అందరి సామాన్లు బయట పారేస్తాను. ఒక్క నిమిషం కూడా మీరు ఈ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. శాంతమ్మ సురేష్ వైపు చూస్తూ, ఒరేయ్ నువ్వు పోలీస్వి కాదు కదా, నిన్నిప్పుడే పోలీస్కి పట్టిస్తాను. ఫోర్జరీ వేషాలు వేస్తావా? గొడవ పెద్దదవుతూ ఉండగా రాఘవయ్య గారు అక్కడికి వచ్చారు. ఈసారి ఆయన కూడా గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఆపండి. వీళ్ళని వెళ్ళగొడితే రేపు ఈ హాస్టల్లోకి ఎవరూ రారు. ఊరంతా చెడుగా చెప్తారు. 10,000 తీసుకుంటున్నావు శకుంతల, కనీసం మనుషుల్లా చూడవా? వీళ్ళు అబద్ధమాడారంటే దానికి కారణం నీ ప్రవర్తనే. కాని శాంతమ్మ వినలేదు. అమ్మాయిల సామాన్లు బయట పారేయమని శకుంతలను పురికొల్పింది. అమ్మాయిలందరూ నిస్సహాయంగా నిలబడ్డారు. సరే ఆంటీ, మేము వెళ్ళిపోతాం. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు మీకు ఆదాయం ఇచ్చింది మేమే. రేపు ఇదే ఏరియాలో సురేష్ గారు కొత్త లేడీస్ హాస్టల్ పెడుతున్నారు. తక్కువ రెంట్కి అన్ని సౌకర్యాలిస్తామన్నారు. మేమంతా అక్కడికే వెళ్తున్నాం. చూద్దాం మీ హాస్టల్కి ఎవరొస్తారో. శకుంతలమ్మ తన గయ్యాలితనంతో, వెళ్ళండి, మీలాంటి వాళ్ళు లేకపోయినా నాకేం పర్లేదు అని కోపంగా అనేసరికి సితారా మరియు మిగిలిన అమ్మాయిలు వెంటనే తమ సామాన్లు సర్దుకొని హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నేరుగా సురేష్ దగ్గరికి చేరుకున్నారు. అమ్మాయిల పరిస్థితి చూసిన సురేష్ అప్పటికప్పుడు వెతికి ఒక భవనాన్ని అద్దెకి తీసుకున్నాడు. దానికి పావని లేడీస్ హాస్టల్ అని పేరు పెట్టి అన్ని వసతులతో నడపడం ప్రారంభించాడు. సితార, మైనా, కీర్తి, వర్ష అందరూ అక్కడున్న సౌకర్యాలతో సురేష్ చూపిస్తున్న గౌరవంతో చాలా సంతోషంగా ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. అటు శకుంతలమ్మ హాస్టల్లో ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా ఉండడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ తిండి, నీటి కష్టాలు చూసి వెళ్ళిపోతున్నారు. హాస్టల్ పూర్తిగా వెలవెలబోయింది. చూశావు కదా శకుంతల, నీ అతి పెత్తనంతో ఆ అమ్మాయిని కష్టపెట్టినందుకు ఇప్పుడు మనం పూర్తిగా నష్టపోయాం. ఇప్పుడు ఏం చేస్తావో నీ ఇష్టం. ఆ మాట వినగానే శాంతమ్మ, శకుంతల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తమ తప్పు వాళ్ళకి అర్థమైంది. నిజంగానే మనం చాలా తప్పు చేశాం. ఆ రోజు కోపంలో వాళ్ళని పంపేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపపడ్డారు. చూడు శకుంతల, నీకు ఈ హాస్టల్ నిర్వహణ చేత కాదు. నా మాట విని ఈ భవనాన్ని సురేష్కి అద్దెకిచ్చేయి. దాని ద్వారా వచ్చే డబ్బును మనకు దేనికైనా ఉపయోగపడుతుంది. అతనైతే హాస్టల్లో సరిగ్గా చూసుకోగలడు. శకుంతల తలూపి, సరేనండి, మీరే మాట్లాడండి అని ఒప్పుకుంది. రాఘవయ్య వెంటనే సురేష్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. ఖచ్చితంగా తీసుకుంటానండి. ఇప్పుడు నేనున్న హాస్టల్లో అద్దె చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఖాళీ చేసి మీ దగ్గరికి వస్తాను. నెలకు మీకు ఎంత ఇవ్వాలో చెప్పండి. మాకు ఒక 30,000 రూపాయలు ఇస్తే చాలు బాబు. తప్పకుండా అండి. నాకు ఈ బిజినెస్ను ఎలా డెవలప్ చేయాలో బాగా తెలుసు. వసతులు బాగుంటే అమ్మాయిలు ఖచ్చితంగా వస్తారు. సురేష్ గారు, ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. ఇంత తక్కువ అద్దెకు ఇంత మంచి భోజనం, వైఫై ఇవన్నీ ఉంటాయని మేము ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. సితారా అండ్ మిత్ర బృందం, అవును సురేష్ గారు, మా కోసం ఎంతో కష్టపడ్డారు. మీ మంచితనానికి చాలా కృతజ్ఞతలండి. సరిగ్గా అదే సమయంలో శకుంతల, శాంతమ్మ, రాఘవయ్య కలిసి హాస్టల్ వద్దకు వచ్చారు. అక్కడ కిటకిటలాడుతున్న అమ్మాయిల్ని, ఆ హడావుడిని చూసి శకుంతల ఆశ్చర్యపోయింది. రాఘవయ్య గర్వంగా, చూశావు కదా శకుంతల, నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు సురేష్ నడుపుతుంటే హాస్టల్ ఎలా ఉందో. డెవలప్మెంట్ చేయడం అంటే ఊరికే నోరుంది కదా అని గయ్యాల్లా మాట్లాడడం కాదు, మంచితనంతో ఎదుటి వారిని ఆకట్టుకోవడం. ఆ మాటలకు శకుంతల మనసు కరిగిపోయింది. పశ్చాత్తాపంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా సురేష్ దగ్గరకు వెళ్లి నిలబడింది. సురేష్, ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడి తప్పు చేశాను. నన్ను క్షమించు బాబూ. నువ్వు ఎంత తెలివిగా, అంతకంటే మిన్నగా, ఎంత మంచి మనసుతో ఈ హాస్టల్ నడుపుతున్నావో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆ తర్వాత శకుంతల పాత అమ్మాయిలైన సితారా మరియు వాళ్ళందర్నీ పిలిపించి మాట్లాడింది. సితారా, ఆ రోజు మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఆ గయ్యాళితనంతో మీ కన్నీళ్లకు కారణమయ్యాను. నన్ను క్షమించండమ్మా. చిరునవ్వుతో, పర్వాలేదంటీ, మేము కూడా మీకు అబద్ధం చెప్పినందుకు క్షమించండి. కాని అలా జరగబట్టే ఈరోజు మేమందరం ఇంత సంతోషంగా ఉన్నాం. అందరూ ఒకరినొకరు క్షమించుకొని నవ్వుకున్నారు. ఇక నెల అద్దె ఇచ్చే సమయం వచ్చింది. ఒప్పందం ప్రకారం 30,000 ఇవ్వాలి. కాని సురేష్ తన జేబులో నుంచి 50,000 రూపాయలు తీసి శకుంతల చేతిలో పెట్టాడు. అంకుల్, ఇవి 50,000. హాస్టల్ చాలా బాగా సాగుతోంది. ఆదాయం కూడా బాగుంది.
అందుకే మీకు అదనంగా మరో 20,000 కల్పిస్తున్నాను. శకుంతల సంతోషంతో ఉప్పొంగిపోతూ, చాలా థ్యాంక్స్ బాబు, నీ మంచితనం వల్లే మాకు మళ్ళీ గౌరవం, ఆదాయం దక్కాయి. అలా శకుంతల, రాఘవయ్య ఆ డబ్బును సంతోషంగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సురేష్ తన తెలివితేటలతో, మంచితనంతో ఆ హాస్టల్ను ఆదర్శవంతంగా నడిపించాడు. మంచితనం ఉంటే ఎలాంటి వ్యాపారమైన విజయపదంలో దూసుకుపోతుందనడానికి ఈ హాస్టలే ఒక గొప్ప నిదర్శనం.